చేస్తాం తెలుసా? గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? సరే, ఈ రోజు మనం పెయింటింగ్ చేయబోతున్నాం. అందరూ క్రయాన్స్ తీసుకొచ్చారు కదా? వెరీ గుడ్. షించాన్, ఏమైంది? ఎందుకులా పడుకున్నావు? ఒంట్లో బాలేదా? మీ అందరికి ఏం డ్రా చేయాలనిపిస్తే దాన్ని డ్రా చేయండి పిల్లలు. అంటే పువ్వులు, యానిమల్స్ లాంటివి. ఓకే. నువ్వేంకైపోతున్నావు షించాన్? ఏమైంది? షించాన్, ఎక్కడికి? ఆగు. ఇలా చూడు షించాన్, పెయింటింగ్ అనేది ఒక అద్భుతమైన కళ. దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి, అర్థమైందా? మనస్ఫూర్తిగా చేయాలి. అవును షించాన్, కళ్ళు మూసుకుని ఒక అద్భుతమైన సంఘటనని గుర్తు తెచ్చుకో. దాన్ని అలాగే డ్రా చేయి, అంతే. ఉదాహరణకి పువ్వుల తోటని గుర్తు తెచ్చుకో. అందులో ఉన్న పువ్వుల్ని డ్రా చేసి ఏది ట్రై చేయి చూద్దాం. కమోన్ షించాన్, ట్రై చేయి. గార్డెన్. సరే, ఇప్పుడు నీకేం కనిపిస్తుంది షించాన్? నా గార్డెన్ లో ఎవరో లైట్ ఆపేశారు మేడం. సరే సరే, మిగతా పిల్లలు ఏం డ్రా చేశారో చూసొద్దాం. నేనీ, బాగా డ్రా చేశావు. మేడం, ఇది మీకు నచ్చిందా? ఇది చాలా అందంగా ఉంది నేనీ. నేను దీన్ని కష్టపడి గీసాను. థాంక్స్ మేడం. ఓకే, మజావో ఏం డ్రా చేశాడు? భయపడకు మసావో, నేనేమి అనట్లేదు. చూసి మీరే భయపడతారు, అందుకనే భయపడుతున్నా. భయపడకు మసావో, నువ్వేం డ్రా చేసావో చూపించు. చెప్పేది వినండి. చూపించు. నేను చూపించనని చెప్తున్నానుగా. చూసేవా వీడిని? రే, డ్రా చేయమంటే ఎందుకు ఇలా వాంట్ చేసావు? ఏడోకు మసావో, ఏడోకు. నీ పెయింటింగ్ బాగానే ఉంది. సరే నార్మల్. మసావో పెయింటింగ్ ని ఎందుకు తీసావు షించాన్? ఇలా చూడు బో, నువ్వేం డ్రా చేసావో ఒకసారి చూపిస్తావా? తప్పకుండా. నువ్వేం డ్రా చేయడానికి ట్రై చేసావో నాకు తెలియడం లేదే. ఇంతకీ నువ్వేం డ్రా చేసావు? ఇదొక బాల్. ఓ బాలా? నువ్వు చెప్పిన తర్వాతే తెలిసింది. మీరు నేను డ్రా చేసింది చూడలేదు. ముందేదైనా డ్రా చేసి ఆ తర్వాత వచ్చి మాట్లాడు. కజామా, మేడం, నువ్వేం పెయింటింగ్ డ్రా చేసావు? ఇదొక డిఫరెంట్ పెయింటింగ్, మీరే చూడండి. కజామా, నీ పెయింటింగ్ నిజంగా సూపర్ గా ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను, కానీ ఏ కలర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. దాన్ని నాకు ఒకసారి చూపించండి. దీన్ని చూసైనా నువ్వు పెయింటింగ్ చేయడం నేర్చుకో. ఆశపడి అడుగుతున్నాడు, ఇష్టపడి ఇవ్వకపోతే నిలబడి కోపడతాడు. ఎలా ఉంది నా పెయింటింగ్? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఈ పెయింటింగ్ లో ఏదో ఒక తప్పు ఉంది. అంటే నా పెయింటింగ్ బాగాలేదంటున్నావా? లేదు లేదు, ఈ పెయింటింగ్ కి నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే బాగుండదు. నేను ఇంతసేపు షించాన్ తో మాట్లాడాను కదా, ఆ మాటలు తన టాలెంట్ ని బయట పెట్టినట్టున్నాయి. కమ్ ఆన్ షించాన్, నీ టాలెంట్ ని నిరూపించుకో. ఆ ఫినిష్ ఏంది మేడం? నా మాస్టర్ పీస్ పెయింటింగ్ ని ఇలా చేసేసాడా? సారీ కజామా. ఎందుకు మేడం వాడిని ఏడిపిస్తున్నారు? ఇదంతా నీ వల్లే షించాన్. ఇలా చూడు షించాన్, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పెయింటింగ్ ని డ్రా చేయి. మొదలు పెట్టు. చాలా మేడం. నువ్వు అసలు డ్రా చేస్తేనే కదా చాలా అడుగుతున్నా. మరి నన్నేం చేయమంటారు? నీకేం డ్రా చేయాలనిపిస్తే అది డ్రా చేసే, ఏదో ఒకటి డ్రా చేయి. అయితే నేను ఏరోప్లేన్ డ్రా చేస్తాను. ఏం ఆలోచిస్తున్నావు షించాన్? సరే మేడం, ఏరోప్లేన్ కి పెడల్ ఎక్కడ ఉంటుంది? ఇలా చూడు షించాన్, మధ్యలో పెద్దగా ఉంటుంది. అవును, ఇప్పుడే గుర్తొచ్చింది. ముందేమో 2 పెద్ద వింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత వెనకాలేమో 3 వింగ్స్ ఉంటాయి. ఓకే మేడం. ఏరోప్లేన్ ఎలా వెళ్తుందో తెలుసుగా? కూ, కూ, కూ. యా, అర్థమైందా? అర్థమైంది మేడం. ఇంకొకసారి డెమో చూపించండి. ఇంక నా వల్ల కాదు కానీ నేనే డ్రా చేసిస్తానులే. అయ్యా, మీరే సూపర్ టీచర్. ఇది నేని పెయింటింగ్, ఇది బూ పెయింటింగ్, ఇది కజామాది, ఆ తర్వాత ఈ పెయింటింగ్ షించాన్ది. చూసారా, ఈ చిన్న వయసులోనే షించాన్ ఎంత బాగా డ్రాయింగ్ చేస్తున్నాడో.
మార్చుసాక మేడం. మీరు మీ క్లాస్ పిల్లలకి చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అయినా గానీ మా క్లాస్ పిల్లల్ని మీ క్లాస్ పిల్లలు ఓడించలేరు. ఈ పెయింటింగ్ ని నేనే డ్రా చేశానని ఈవిడతో ఎలా చెప్పను? ఇది చాలా అందంగా ఉంది కదా. అంటే అయిపోయింది. మిర్చి, షిన్చాన్ అక్కడ కనిపించట్లేదు. అదిగో ఆ డబ్బాలో ఉన్నాడు చూడండి. ఆ, ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. నిద్రపోతున్నప్పుడు క్యూట్ గానే ఉంటాడు, కానీ లేచిన తర్వాత కదా తెలుస్తుంది నిజ స్వరూపం. అది నిజమే.